వచనాన్ని మనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 28వ వచనం చదవండి. పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వాటిని జ్ఞాపకముంచు కొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరచిపోకుండానట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండదని ఒప్పుకొనిరి. దేవుని స్తోత్రం. ఎస్తేరు గ్రంథంలో ఈ 9వ అధ్యాయంలో 28వ వచనంలో ఉన్న మాటలు మనం ధ్యానం చేద్దాం. పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని అనే మాట మనం ధ్యానం చేద్దాం. మానకుండునట్లు నిర్ణయం తీసుకోవాలి. ఈ మాటను ఈరోజు ధ్యానం చేద్దాం. ఏది మానకుండగా అంటే క్రమము తప్పకుండా చేయాలి అని అర్థం. మానకుండగా అంటే క్రమము తప్పకుండా చేయాలి అని అర్థం. ఏది మానకూడదు అంటే పూరీము ఈ దినములు యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండానట్లు నిర్ణయం ఉంచుకోండి అనే మాట మనం ధ్యానం చేద్దాం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మనకు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం డిక్లేర్ చేశారు. 1999వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం మీకు ఇచ్చేసాము అని చెప్పారు కదా. ఆ దినాన్ని మనం మర్చిపోతున్నామా? ఎందుకని? మనము బ్రిటిష్ వారి యొక్క చేతిలో నుంచి విడిపించబడ్డాం, చెరలో నుంచి విడిపించబడ్డాం. మనకంటూ ఒక స్వాతంత్రత దేవుడు ఇచ్చాడు. అందుకని ఆ రోజుని మర్చిపోకుండా జెండా ఎగరేస్తున్నాం. అది పూర్తిగా డిక్లేర్గా ఇచ్చింది ఎప్పుడు అంటే జనవరి 26వ తారీఖున. జనవరి 26వ తారీఖున కంప్లీట్గా మోరేసి ముద్రేసి మంది అని మన చేతికి అప్పగించిన రోజు స్వాతంత్రం వచ్చిన దినం. అందుకే రీపబ్లిక్ డే అన్నారు. దాన్ని పబ్లిక్ డే ఏమో ఆగస్టు 15, దాన్ని మళ్ళా రీపబ్లిక్ డే అని ఎందుకన్నారంటే పూర్తిగా మన చేతికి వచ్చినటువంటి రోజు. అలాగే యూదులు అని ఆశ్వేరోషు కాలంలో చాలా మంది ఆశ్వేరోషు కాలంలో యూదులనే ఒక తెగవారు నివాసం చేస్తూ ఉన్నారు. షూషాన్ కోటలో ఉన్నారు, 27 సంస్థానంలో కూడా ఉన్నారు. మీరు జాగ్రత్తగా వినండి. 27 సంస్థానంలో ఉన్నటువంటి యూదులకు హామాను అనే ఒక ప్రధానమంత్రి వారిని సర్వనాశనం చేయాలని, వారు లేఖనగా చేయాలని యూదుల మీద కుట్ర పన్ని కంకణం కట్టుకుని వారికి ఉరికమ్మాన్ని తయారు చేయించాడు. మనకంత విషయాలన్నీ తెలుసు కదా, ఎస్తేరు గ్రంథంలో చరిత్ర అంతా తెలుసు. అయితే కంకణం కట్టుకుని యోధా జనంగానే లేఖనగా చేయాలనుకున్నాడు. కనుక హామాను అనేవాడిని, ఆ శాసనాన్ని ఏర్పాటు చేయించిన వాడిని హామానే ఉరికమ్మ తయారు చేయించాడు. దానికేమో శాసనాన్ని రెడీ చేయించాడు, రాజు చేత ముద్ర వేయించాడు. యూదులందరూ ప్రార్థన చేయగా ఎస్తేరు కూడా ప్రార్థన చేసి రాజు దగ్గరికి వెళ్ళగా విషయాన్ని చెప్పగా రాజు విని అది తప్పు అని తెలుసుకుని ఆ ఉరికమ్మను గురించిన చరిత్ర తెలుసుకున్నాడు. అందుకని రాజుకు యూదుల మీద దయగలిగింది, ఎస్తేరు మీద దయగలిగింది మనకు తెలుసు. ఇప్పుడు ఎస్తేరు చెప్పినట్లుగా యూదులకి ఎంత ఘోరాతిఘోరమైన శిక్ష విధిస్తున్నాడా హామాను అని చెప్పి అనుకుని తన మనసులో అనుకున్నాడు. ఈలోగా హామాన్ గారే ఆ విషయాలన్నీ రాజు తెలిసిపోయి అని చెప్పి అనుకుని ఆ రాణిగారి యొక్క మంచ శయ మీద పడి ఆయన చనిపోయే బీపీ పెరిగిపోద్ది. మళ్ళీ ఆయనే తీసుకెళ్ళి అది ఉరికమ్మ మీద ఉరి తీసేస్తారు. ఆయన అయిపోయాడు. ఆ తర్వాత ఆయనకి హామానికి 10 మంది కొడుకులు ఉన్నారు. అందులోనే హామాను సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏదోలాగా ఈ 127 సంస్థానాల్లో లేకుండా చేయాలని చెప్పి మొర్దెకై కంగణ కట్టుకున్నాడు. అంటే సాతానుగాడి యొక్క సంతానం భూమి మీద ఉండకూడదు, ఈ రాజ్యాల్లో ఉండకూడదు, హామాను యొక్క సంతానపు వారు ఎవరు కూడా ఈ సంస్థానాల్లో ఉండకూడదు అని చెప్పి మొర్దెకై ఎస్తేరుకి చెబితే, ఎస్తేరు రాజుతో చెప్తే ఇప్పుడు వాళ్ళందరినీ కూడా
కంప్లీట్ గా సర్వనాశనం చేస్తారు రాజు. ఎవరు ఉండరు, ఇంకా హామానికి సంబంధించిన సంతతి వారు ఎవరు కూడా ఉండరు. ఇప్పుడు వాళ్ళందరూ నాశనం అయిపోయారు అనేటువంటి దానిని ఎస్తేరు దృష్టికి తెచ్చారు, రాజు దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత మొర్దెకై కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడు యూదులందరూ ఏం చేస్తారంటే పెద్ద పండుగలాగా ఆ రోజుని ఆచరిస్తారు. పెద్ద పండుగలాగా ఆ రోజుని ఆచరిస్తారు. ఆ రోజున ఏమన్నారంటే పూరీము అన్నారు అనమాట. ఏమన్నారు? పూరీము అన్నారు అనమాట. ఈ పూరీము అనే పేరు పెట్టుకుని ఇప్పుడు యూదులందరికీ ఏమని చెప్తున్నాడు అంటే మొర్దెకై ఆ మాట మనం చదువుతున్న మాట ఏమంటున్నాడు? పూరీము ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకోండి. ఈ పూర్వం అని ఈ దినములను ఏం చేయాలన్నమాట? ఆచరించాలి. రెండవది, తమ సంతతి వారందరూ కూడా, ఏ సంతతి వారు? మరి ముఖ్యంగా యూదులందరూ కూడా ఆచరించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుని దేవుడు మన పక్షంగా మన ప్రార్థన విని మన శత్రువైన హామాను సంతతి వారు లేకుండా చేశాడు కాబట్టి మనం అందరం కూడా ఆ రోజుని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎక్కడున్నా, ఏ సంస్థానంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఈ పూర్వం అనే దినాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలా అని చెప్పి అంటాడు. జ్ఞాపకం ఉంచుకొనక మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ రోజు ఏ రోజు కూడా మానకూడదు సుమా. ఆ రోజు యూదులు ఎక్కడున్నా సరే మోకాళ్ళు చేయాలి, ప్రార్థన చేయాలా. ఆ రోజు స్వీట్లు పంచుకోవాలా, బట్టలు పంచుకోవాలి, గిఫ్ట్లు పంచుకోవాలా. వీళ్ళు అలాగే చేశారు. ఆ అధ్యాయం చదవండి. ఆ రోజున ఏంటంటే గిఫ్ట్లు పంచుకున్నారట, బహుమతులు తీసుకున్నారట, ఒకళ్ళు ఇచ్చుకున్నారట. శత్రువైన హామాను సంతతి వారు లేకుండా పోయారంట. అలా చేసుకోవాలని చెప్పి వాళ్ళకి నిర్ణయాన్ని తీసుకొచ్చారు. ఈ రోజు నేను చెప్పే మాట చరిత్ర ఎందుకు చెప్పానంటే మానక నిర్ణయించుకోండి అనే మాట గురించి చెప్తాను. ఏది మానకూడదు? ఆ రోజుని జ్ఞాపకం పెట్టుకున్నట మానకూడదు. ఆ రోజుని జ్ఞాపకం పెట్టుకున్నట మానకూడదు. పాత నిబంధనలో ఏమన్నాడంటే మీరు 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి దినం మీరు మానక కూడుకోండి అన్నాడు. మానక కూడుకోండి అన్నాడు. 6 రోజులు పని చేయండి, ఆదివారము దేవుని దినము, పరిశుద్ధ దినము, మానక కూడుకోండి అన్నాడు. అంటే ఏం చేయకూడదు? ఆదివారం మనం మానక ఎక్కడున్నా కానీ ఆదివారం నాడు ఎక్కడ పడిపోవాలి? వచ్చి దేవుని మందిరంలో పడిపోవాలి. మానకూడదు. మానడం వల్ల మనకి చాలా నష్టం వస్తుంది. మానకూడదు. మానకుండగా మనము దేవుని స్తుతించాలన్నమాట. అయితే మనం ఏమి మానేస్తున్నాము అని అంటే దేవుని స్తుతించడం మానుతున్నాం. దేవుని స్తుతించడం మానకూడదు. ప్రార్థన చేయడం మానేస్తున్నాం. ప్రార్థన చేయడం మానకూడదు. వాక్యాన్ని చదవడం మానకూడదు. అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు. అలాగే ఇతరులకు బోధించడం మానకూడదు. అలాగనే ప్రభువును అనుసరించడం, ఆయన అడుగుజాడలో నడవడం మానకూడదు. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితంలో. అందుకని మానక ఆత్మీయ కార్యక్రమాలన్నీ కూడా మనం చేస్తూ వస్తూ ఉండాలండి. యూదులందరూ కంకణ కట్టుకుని ఆ రోజు సంతోషంగా స్వీట్లు, కేకులు పంచుకుని ఆ రోజును మనం మానకూడదు. ఆ రోజులు పూరీము, ఊరీము అనే రోజులు. వాటిని మీరు జాగ్రత్తగా నిర్ణయించుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి, మర్చిపోకండి అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మరి క్రైస్తవులుగా మనకు కూడా ఇది ఒక ఆనవాలుగాను, లేకపోతే ఒక నిర్ణయంగాను, ఒక ఆజ్ఞగాను మనం పాటించాలి. ఏది పాటించాలి అంటే యూదుల యొక్క స్థితిని కాదు, దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడని. ఏమిచ్చాడు ఆయన అంటే ఆదివారం పరిశుద్ధ దినం దేవుని సన్నిధిలో కూడుట మానకూడదు. మానకూడగా చేయాలి. దేవుని స్తుతించడం కానీ, ప్రార్థించడం కానీ, కృతజ్ఞతాస్తుతులు తెలపడం కానీ, లేకపోతే బోధించడం కానీ, సాక్ష్యం చెప్పడం కానీ ఏది మానకూడదు. మనం ఎక్కడున్నా కూడా దేవుని యొక్క వాక్యం చెప్తానే ఉండాలి, సాక్ష్యాలు చెప్తానే ఉండాలన్నమాట. అలా చెబుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుంటూ ఉండాలని ప్రభుపేట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథం 32వ కీర్తన 10వ చరణం ఒకసారి చదువుతున్నాం కదండి. ఎందుకు మనం మానకూడదు అని చెప్తున్నాను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతున్నాయి. యెహోవా యందు నమ్మిక ఇచ్చువారని కృప ఆవరించి ఉన్నది. దేవుని పిల్లలు జాగ్రత్తగా గమనించండి. మనం ఎందుకు దేవుని స్తుతించడం, ప్రార్థించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు అని చెప్తున్నానంటే రాబోయే శిక్ష చాలా కఠినమైనది. ఎలాంటి శిక్ష అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు.
నరకం. ఈ నరకంలో పడకుండా ఉండాలి అంటే మనము కూడుకొనుట మానకూడదు, ప్రార్థన చేయడం మానకూడదు, దేవుని స్తుతించడం మానకూడదు, దేవునికి ఇవ్వడం మానకూడదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానకూడదు. ఈ 32వ కీర్తన ఏమంటాడంటే, భక్తిహీనులకు అనేక వ్యాధులు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మకించు వారికి ఏం ఆవరిస్తుందట? కృప ఆవరించింది. అందుకని భక్తిహీనులుగా ఉంటే, మనం మానేస్తే భక్తిహీనులు అయిపోతాం కనుక అనేక వ్యాధులు కలుగుతాయి. మానక ఆ దినాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే, దేవుని జ్ఞాపకం పెట్టుకుంటే, దేవుని ఆరాధన చేస్తే ఆ వ్యాధులన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు అనమాట? తొలగిస్తాడు, బాధలన్నింటిని విడిపిస్తాడు, సంతోషదాయాన్ని కలిగి చేస్తాడు. అందుకని దేవుని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆయన దినాన్ని కూడా మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు నమ్మకించు వారిని యెహోవా కృప ఆవరించును. అందుకని దేవుని మీద నమ్మకం పెట్టుకుని రోజు ఏం చేయాలన్నమాట? ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయాలి, స్తుతించాలి, వాక్య పఠనం చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కనబడిన వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని చెప్పాలి, లేక సాక్ష్యాన్ని చెప్పాలి. అలా అది చేస్తే యెహోవా యందు నమ్మిక ఇచ్చి చేస్తున్నాం కనుక దేవుని కృప ఎప్పుడు మన చుట్టూ ఆవరించుకుంటూ ఉంటది అన్నమాట. వ్యాధులన్నిటి నుండి కూడా దేవుడు తొలగిస్తాడన్నమాట. అందుకని ప్రియులారా, మానక నిర్ణయించుకుందాం. ఏం మానకూడదు? ఇప్పుడు యూదులు ఏం మానకూడదు అంటే ఊరీము అనే దినాన్ని జ్ఞాపకం పెట్టుకోవడం మానకూడదు. మనం ఏది మానకూడదు అని అంటే ఆదివారం దినము ఆరాధన మానకూడదు. చర్చిలో జరిగే పవిత్రమైన కార్యక్రమాలు ఏవి కూడా మానక జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు దేవుని కృప మనలను ఆవరిస్తుంది. ఎప్పుడైతే ఆవరించదో మహావ్యాధులన్నీ కూడా తొలగిపోతాయి అని నేను మీకు తెలియజేస్తున్నాను. 34వ కీర్తన 10వ చరణం చదవండి. సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు నరుడు ఏ మేలు పొదవై ఉండదు. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొదవై ఉండదు. అందుకని మానక యెహోవాను మనము ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయిస్తున్నాం, మనం వ్యవస్థలు ఆశ్రయిస్తున్నాం, గవర్నమెంట్ని ఆశ్రయిస్తున్నాం, అధికారుల దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తున్నాం, దేహి అని అడుగుతున్నాం, కాళ్ళు పట్టుకుంటున్నాం, మన పనులన్నిటి పట్టు కూడా. కానీ చేయగలిగిన సమర్థత కలిగినటువంటి దేవుని దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకుంటారు కదా, ఆయన్ని ఆశ్రయించలేకపోతున్నాం. మానక వచ్చి కూడుకుని ప్రార్థన చేయలేకపోతున్నాం, మానక దేవుని పాదాల మీద కన్నీళ్లు కార్చలేకపోతున్నాం. ఎవరెవరో మనుషుల పాదాల మీద పడుతున్నాం, వాళ్ళకి దాసోహలం అయిపోతున్నాం, వాళ్ళకి చాకరీ చేస్తున్నాం, వాళ్ళు చెప్పినట్లుగా వింటున్నాం, కానీ దేవుడు చెప్పినట్లుగా మాత్రం చేయడం లేదు. ఆయన చెప్పినట్లుగా చేస్తే ఆయన కృప మన మీద ఆవరించి ఉంటుంది, మన చుట్టూ ఆవరించి ఉంటుంది. ఎప్పుడైతే ఆవరించిందో యెహోవాకు మన ప్రీతికరమైన బిడ్డలం అవుతాం. అక్కడ ఏమంటాడంటే, యెహోవాను ఆశ్రయించున్నట్లు ధన్యులు. కాబట్టి వారు దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. ఈనాడు నాశనములోను మోసములోను రకరకాలైనటువంటి ఇబ్బందులను పడడానికి కారణం ఏంటంటే, దేవుని యొద్ద నుండి తొలగిపోయి, ఆయన మార్గాల్లోంచి తొలగిపోయి యెహోవాను ఆశ్రయించాల్సిన మనము మనుషుల్లో, వ్యవస్థల్లో, ధనాల్లో, లేకపోతే ఆస్తిపాస్తుల్లో ఆశ్రయిస్తున్నాం. వాటి వల్ల మనం ఏదే తప్ప ఏదేమీ జరగడం లేదు. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే మానక చేయాలి. ఏది చేసినా ఏం మానకూడదు అంటే దేవుని సన్నిధిని ఆశ్రయించడం. మనం ఏమేమి మానకూడదు నేను పాయింట్స్ వారిగా చెప్తాను. కీర్తన గ్రంథం 55వ కీర్తన 11వ చరణం చదవండి. 55వ కీర్తన. నాని వచ్చెను, నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనమయు కపటమును దాని అంగడి విధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించేవాడు శత్రువు కాడు. చాలా అక్కడ 55వ కీర్తనలో ఏమంటున్నాడు? దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. వంచన, కపటం దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. అంగడి వీధుల్లో అంటే షాపులు ఉన్న వీధుల్లో, కొట్లు ఉన్న వీధుల్లో. అంగడి అంటే కొట్లే కదా, అంగడి అంటే ఏంటి? కొట్లున్న వీధుల్లోనట ఏం జరుగుతుందనట? వంచన జరుగుతుంది, కాపటం జరుగుతుంది, మోసం
ఎలా జరుగుతుందనుంది? మానక జరుగుతుంది. మానక అంటే క్రమం తప్పకుండానే, మానక అంటే క్రమం తప్పకుండా జరుగుతుందంట. వంచన, మోసం, లేకపోతే కపటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడం మానక కూడుకోలేకపోతున్నాం. దేవుని ఆరాధన చేయడం మానక చేయలేకపోతున్నాం. దేవుని దగ్గర పాడడం మానక చేయలేకపోతున్నాం. మానేస్తున్నాం, అది చులకనగా చూస్తున్నాం. కానీ ఏది మనకు హాని చేస్తుందో దాన్ని మాత్రం మానకుండా చేస్తున్నాం. ఇంకా చూద్దాం, దానియేలు గ్రంథం 9:13 వచ్చిన 9:13. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడాంతయులు మాకు సంభవించినను మేము మా చెడు నడవడిక మానకపోతిమి. హల్లెలూయా. చూడండి, మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడని యెహోవాను సమాధానపరచుకొనకపోతిమి. మోషే చెప్తాడు, మీరు ఇలా చేస్తే ఈ కీడుకు లోనవుతారు, ఈ శాపానికి లోనవుతారు, కాబట్టి అలా చేయకండి, దేవుని ఆజ్ఞానుసారంగా నడవండి అని అంటే, దేవుని ఆజ్ఞానుసారంగా నడవకుండా దేవునికి వ్యతిరేకంగా నడిచి వీళ్ళందరూ కూడా ఏం తెచ్చిపెట్టుకుంటారన్నమాట? కీడు. ఏం తెచ్చిపెట్టుకుంటున్నారు? కీడు తెచ్చిపెట్టుకుంటున్నారట. మోషే ధర్మశాస్త్రం ముందు రాయబడిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడికి మానకపోతిమి. చెడు నడవడి మానలేకపోతున్నారట. ఒరే నాయన వదలంటారా, అందులోంచి తప్పుకుంటారంటే తప్పుకుంటలేదు. త్రాగుడు తాగడం మానంటారంటే మానడం లేదు. చెడు వ్యసనాల నుండి దూరంగా వెళ్ళిపోతారంటే వెళ్ళడం లేదు. పాపం చేయడం మానంటారంటే మానడం లేదు. అబద్ధాలు మానంటారంటే మానడం లేదు. అది తినకూడదు అంటే తినడం మానడం లేదండి. ప్రతిదీ కూడా మానకుండా చేస్తున్నారు, కానీ మంచిని మాత్రం మానకుండా చేయడం లేదు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటిది ఆ కీడంతా మానకుండా చేస్తున్నారంట, కానీ మోషే ధర్మశాస్త్రం చెప్పిన మంచిని మాత్రం చేయడం లేదు. అందుకని ఏదైతే కీడుందో దాన్ని మానేద్దాం, ఏదైతే మేలుందో దాన్ని మానక చేయడానికి ప్రయత్నమో చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మానక చేయాలి. ఏది మానక చేయాలంటే దేవుని స్తుతించడం, ఆరాధించడం, మహిమపరచడం. ఇదంతా మనకు మేలు చేస్తుంది కనుక దేవుని పాదాల దగ్గర ఉండే ఆ ధన్యత మనకు కలిగింది. అయితే మానక ఏమేమి చేయాలి అనే దాని గురించి ఒక విషయం చెప్తాను. ఒకటి, ఫస్ట్ పాయింట్, మానకుండగా ఏం చేయాలంటే మానకుండగా దేవుని స్తుతించాలి. ప్రకటన గ్రంథం 4:8 ప్రకటన గ్రంథం 4:8. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నది. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక ఆ మాట అంటలాంచండి. మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. రాత్రింపగళ్ళు చెప్పుచుండెను. దేవుని పిల్లలు చాలా అద్భుతమైన 4 జీవులు ఉన్నాయి. వాటికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపల కన్నులతో నింపబడి ఉన్నాయి. అవి కాలంలోను వర్తమాన కాలంలోను భవిష్యత్తు కాలంలో కూడా దేవుడు స్తుతింపబడేవాడు. పరిశుద్ధుడు 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 అని నిత్యము మానక దేవుని స్తుతిస్తున్నాయంట, ఆరాధన చేస్తున్నాయంట. దూతలు ఎప్పుడు కూడా, ఆ జీవులు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని ఆరాధన చేస్తున్నాయే. మరి మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నామా? స్తుతిస్తున్నామా? గణపరుస్తున్నామా? తెల్లారు లేస్తే ఎన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నాం, మనం ఎన్ని పనులు చేస్తున్నాం, వెళ్ళకూడని స్థలాలకు ఎన్ని స్థలాలకు వెళుతున్నాం, చేయకూడని ప్రయాణాలు ఎన్ని చేస్తున్నాం, చూడకూడని దృశ్యాలు ఎన్ని చూస్తున్నాం.
మాట్లాడకూడని మాటలు ఎన్ని మాట్లాడుతున్నాం, ఎన్ని చేస్తున్నాం? మానక చాలా చేస్తున్నాం. మానేయాల్సినవి మానేసి, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టడం మానేసి, వాటినే మనం గురిగా పెట్టుకుని వాటి మీదే లక్ష్యం నుంచి చేస్తున్నామే. చేయాల్సిన వాటిని చేయగలుగుతున్నామా? కానీ ఈ జీవులు ఏం చేస్తున్నాయంటే ఆవేశ రెక్కలు కలిగి, లోపల కన్నులు కలిగి, అవి దేవుని మీద దృష్టి పెట్టుకుని మానక దేవుని పరిశుద్ధుడు 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 అని దేవుని ఆరాధన చేస్తున్నాయి. యెషయా 9 కూడా దేవదూతలు దేవుని స్తుతిస్తున్నాయన్నమాట. షెరూబులు కెరూబులు దేవుని ఆరాధన చేస్తున్నాయన్నమాట. ప్రియులరా, మనము ప్రతి దినము ఏం చేయాలంటే మానక దేవుని స్తుతించాలి. అనండి, మానక దేవుని స్తుతించాలి. ఎప్పుడంటే రాత్రి పగల్లో నీకు అనుకూలమైనప్పుడల్లా కూడా. రాత్రని లేదు, పగలని కూడా లేదు. రాత్రి పగల్లో కూడా మెలకువగా ఉండి ప్రభువును స్తుతించాలి, ప్రభువును ఆరాధన చేయగలగాలి. అలాగ చేసిన వారు దేవుని మహిమపరిచిన వారు అవుతారు. అలా మానక చేసిన వారి యొక్క ముఖంలో దేవుని యొక్క కళ ఉంటుంది, దేవుని యొక్క రూపం ఉంటుంది, దేవునికి ఉద్దేశములు అంటే దేవుని మహిమపరిచిన వారు అవుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానక దేవుని స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి అంటే రాత్రి పగలు కూడా మానకుండగా స్తుతించగలగాలి. రెండవది, మానక ప్రార్థన చేయాలి. మానక అంటే ఏంటి? క్రమము తప్పకుండా అన్నాడు. వల్ల మర్చిపోకుండా క్రమము తప్పకుండా మనం ప్రార్థన చేయగలగాలి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. ప్రార్థన చేయకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు చనిపోయింది కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పించగలనా? వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబాను ఏం చదువుతున్నారా? 2వ గ్రంథమేనా? 12:23 చదువుతున్నాను. చదవండి. మళ్ళీ రచించానండి. ఇప్పుడు చనిపోయిన కనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వారిని తిరిగి రప్పించగలనా? నేను రానని వారితో చెప్పాను. తర్వాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమె కోడగా ఆమె యొక్క కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను పేరు పెట్టాడు. మొదటి పుస్తకం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును ప్రార్థన చేయడం మానకూడదు. ప్రార్థన చేయటం మానుట వలన దేవునికి విరుద్ధమైన పాపం చేసుకోవడం అవుతామంట. క్రైస్తవుడు ప్రభువు మీద ఆనుకున్నవాడు, ప్రభువుని అంగీకరించిన వాడు, ప్రభువుని తెలుసుకున్నవాడు, ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వాడు, క్రీస్తునందున్నవాడు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఒక్కరోజు ప్రార్థన చేయకపోయినా వాడు పాపం చేసినాడు అయిపోతుంది. నేను చెప్తున్నానా మాటలు? నా సొంత మాటలు ఉపయోగిస్తున్నానా? జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. ప్రతిరోజు కూడా మనకు వీలు దొరికినప్పుడల్లా, వీలు దొరికినా వీలు దొరకకపోయినా దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోవటం వలన మనం చేసే పని ఏంటంటే పాపము చేసిన వారు అవుతున్నాం. పాపం చేసిన వాళ్ళు అవుతుంది. అందుకే ప్రార్థన చేయకపోవడమే పాపం అనుంది. ఆజ్ఞను అతిక్రమించడమే పాపం అనుంది. యేసు ప్రభువు ఏం చెప్పారు? ప్రతిరోజు ప్రార్థన చేయమన్నారు ఆయన. అందుకే ఆయన ఆచరించారు, మానక చేశారు. మనం కూడా మానక చేయాలి. ఏడుగురిడే పండుగ వెళ్ళిపోయి కొండ మీద ప్రార్థన చేసేవాడు, ప్రభువును స్తుతించేవాడు. పగలంతా మానక దేవుని ప్రకటించేవాడు, వాక్యం ప్రకటించేవాడు. రాత్రులు ప్రార్థన చేసేవాడు, పగలు ప్రకటించేవాడు. మానకుండగా చేయాలి. ఏం చేయాలి అంటే దేవుని స్తుతించాలి, మానక ప్రార్థన చేయకపోతే నష్టం ఏంటి అని అంటే ఏం కలుగుద్ది? పాపము చేసిన వారము. ఏ రోజు ప్రార్థన చెప్తారు మనం పాపం చేసిన వాడమే అయిపోతామంట. అంటే ప్రతిరోజు ప్రార్థన చేసి మన పాపాన్ని ఏం చేసుకోవాలా? కడిగేసుకోవాలి. జన్మత కర్మత పాపాలన్నీ కూడా కడిగి పడేసుకోవాలన్నమాట. అందుకని రెండవదిగా మానక మనము ప్రార్థన చేయాలి. లూకాసు సువార్త 18 మొదటి వచనం చూస్తే ఎలా చేయాలంటున్నాడో ప్రార్థన చూద్దాం.
లోకాసు సువార్త 18. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని. ప్రార్థన చేయడానికి విసుకోకూడదు. ప్రార్థన చేయడానికి కానీ, ప్రార్థనకి వెళ్ళడానికి కానీ, దేవుని ఆరాధించడానికి కానీ, స్తుతించడానికి కానీ ఏం చేయకూడదు? విసుపుదల ఉండకూడదు. విసుపుదల అనేది ఉండకూడదు. విసుగుతూ చేసింది ఏ పని సక్సెస్ అవ్వదండి. అవుతుందా? విసుక్కుంటూ చేసేది ఏది సక్సెస్ అవ్వదు. మనస్ఫూర్తిగా ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం చేయాలి. బైబిల్ ఏం చెప్తుందంటే మానక ప్రార్థన చేయాలనే దానికి ప్రభు వారు ఉపమానం చెప్తున్నాడు. ఏమనంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. ఏంటి ఉపమానము అని అంటే, ఒక స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయండి అని అడిగిందంట. రేపు రా అన్నాడట. రేపు వెళ్ళిందంట. మరలా రేపు రా అన్నాడట. 6 నెలలు అన్నట్టు. 6 నెలలు కూడా మానక వెళ్ళిందంట. విసుక్కోకడగా వెళ్ళిందంట. వెళ్ళి రాజుకి అచ్చి పెట్టుకుంటుంది. రోజు చెప్తుంది. 6 నెలల తర్వాత అనుకున్నాడట రాజుగారు, నేను ఈ రోజు ఈమెకి న్యాయము తీర్తును అనుకున్నాడట. 6 నెలల తర్వాత అనుకున్నాడట. 1 రోజా 2 రోజులా? రోజు పని మార్పుని వెళ్ళింది కదా తను. ఎన్ని రోజులు పోగొట్టుకుంది పని? మనమైతే ఏమనుకుంటాము అంటే రోజు ఈడు చుట్టూ తిరుగుతున్నా కానీ న్యాయం జరుగుతలేదు, వేస్ట్కి వెళ్ళకూడదని 2-3 రోజులు వెళ్ళి అల్పతం కదండి. నీకు న్యాయం కావాల్సి వచ్చినప్పుడు అతడే న్యాయం తీర్చేవాడు అయినప్పుడు ఎన్ని రోజులైనా సరే నీ పని మానుకుని వెళ్ళాలి తప్పదు. అవసరం ఎవరిది? అవసరం ఎవరిది? ఆయన మన మీద, ఆయన దృష్టి మన మీద పడే వరకు వెళ్తానే ఉండాలంటే. ఇప్పుడు రాజు దృష్టి ఆమె మీద పడ్డది. 6 నెలల తర్వాత అనుకున్నాడు ఆయన ఈ రోజు ఖచ్చితంగా మీకు న్యాయం తీరుస్తాను అనుకున్నాడు. ఆ రోజు న్యాయం తీర్చేసాడు. 6 నెలలు తిరిగిన కష్టం అంతా ఒక రోజులో మర్చిపోయేద్దాం. కాబట్టి ప్రియులారా, నిత్యము విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. అది మనకు చాలా అవసరం. డబ్బు కంటే, మనుషుల కంటే, ఈ లోకం కంటే కూడా ప్రార్థన మనకు చాలా అవసరం. అవసరమైన దాని కొరకు మానకుండగా ప్రార్థించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథం 21వ కీర్తన 2వ చరణం చదువుకుందాం. 21:2. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక. హల్లెలూయా. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అంటే ప్రతిరోజు చేస్తున్న ప్రార్థన, పెదాల నుండి వచ్చే ప్రతి ప్రార్థన కూడా దేవుడు మానకుడిగా ఏం చేస్తున్నాడట? అంగీకరించుచున్నాడట. 6 నెలల నుంచి మొదలుపెడుతూ ఉంటుంటే మానక అంగీకరించి న్యాయం చేశాడు. రోజు చేస్తున్న ప్రార్థన దేవుడు వినంటారా? ఆయన మనకు న్యాయం చేయడంటారా? మన ప్రార్థన దేవుడి దగ్గరికి అందటరా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు, మనకు చక్కటి జవాబును ఇస్తాడు. ఆయన మానక అంగీకరిస్తూ అంగీకరిస్తున్నాడండి. అందుకని మానకుండగా ప్రార్థన చేసే ప్రయత్నం మనం చేయగలగాలి. అతని మనోభీష్టమును సఫలం చేయించున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు. 3వ వచనం అంటాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతను ఎదుర్కొంటున్నావు. అతని తల మీద అపరంజి కిరీటం నీవు ఉంచున్నావు. ఎవరైతే మానక ప్రార్థన చేస్తారో వారి మీద శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు వారిని ఎదుర్కొంటాడు. వాళ్ళ తల మీద అపరంజి కిరీటాన్ని పెడతాడు. అందుకని ప్రార్థన మానక చేద్దాం. 2 విషయాలు చెప్పాను. ఒకటి, రెండోది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే పాపం చేసిన అవుతాం. పాపాత్మలు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్దామా? మరి ప్రార్థన చేయడం మానేసి నరకానికి వెళ్దామా? ప్రార్థన చేసి పరలోకానికి వెళ్దామా? 3వ పాయింట్కి వెళ్దాం. 3వది ఏంటంటే మానక బోధించాలి. ఏం చేయాలి? మానక బోధించాలి. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 42వ వచనం. దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండెరి. దేవునికి స్తోత్రం. 5:42 వచనంలో అపోస్తులందరూ ఆది సంఘం చేసిన పని ఏంటంటే వాళ్ళు ప్రతిదినము దేవాలయంలోను
ఇంటింటను ఊడుకొనుచు మానక దేవునికి వాక్యాన్ని ఏం చేస్తున్నారట? ప్రకటిస్తున్నారట. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే మానక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి. ప్రతిదినము దేవాలయంలో ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తును ప్రకటించాలి. అంటే అవకాశం దొరికిన చోటల్లా, వీధిలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లేకపోతే ఒక గుడారంలో కానివ్వండి, లేకపోతే ఒక సభలో కానివ్వండి, మన ఇంట్లో కానివ్వండి, లేకపోతే మన పొరుగు వారి దగ్గర కానివ్వండి, ఒక స్కూలే కానివ్వండి, టైం కుదిరితే, అవకాశం కుదిరితే మానక మనం ఏం చేస్తూ ఉండాలన్నమాట? బోధించాలి. ఏం బోధించాలి? కన్న వాటిని విన్న వాటిని ప్రభు ఏదైతే చెప్పాడో అది బోధించారు. వాళ్ళేమని బోధించారు? యేసే క్రీస్తుని రక్షకుడని బోధించారట. యేసే క్రీస్తుని మనము బోధించాలి, రక్షకుడని బోధించాలి. అనేక మంది విశ్వసించేటట్లుగా ప్రార్థన పూర్వకంగా చెప్పాలి, మానకుడిగా చేయాలి. అప్పుడు అనేక ఆత్మలు రక్షించబడితే వారిని ప్రభు చెంతకి చేర్చిన వారు అవుతాం. ఆత్మలను రక్షిస్తే రివార్డులు, అవార్డులు కూడా ఎన్నో దేవుడు మనకు ఇస్తాడన్నమాట. ఎన్నో అవార్డులు ఇస్తాడండి. ఎన్ని అవార్డులు ఇస్తాడంటే నిజంగా ఆయన ఇచ్చే అవార్డులు అవి కంటికి కనబడినటువంటి అవార్డులు. మనం చెప్పుకున్నాం కదా, అక్షయ కిరీటం. ఎన్నో అక్షయ కిరీటాలు ఆయన మనకి ఇస్తాడు. అవి మనకు రావాలంటే ఇక్కడ ఆత్మను సంపాదించే పనులు మనం ఆత్మ వరకునే సంపాదించగలమా అంటే సంపాదించలేదు. ఏం చెప్పాలి మరి అంటే సువార్త ప్రకటించాలి. క్రీస్తుని గురించి, యేసే క్రీస్తు అనే రక్షకుడని మనం ప్రకటించగలిగితే ఖచ్చితంగా మనం ఆత్మలను రక్షించగలుగుతాం. మానక బోధించాలి. ఇర్మియా గ్రంథము 29 వచ్చిన చదువుతున్నాం. 29 ఇర్మియా గ్రంథం చదవాలి. ఆయన పేరుని నెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములలో అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడినట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. చాలు. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటానా? ఏ రోజు కూడా నేను అనుకోను. ఎందుకు అనుకుంటాను? ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు. ఆయన నా కొరకు నా శిక్ష అంతా భరించారు, నా బాధ అంతా భరించారు, నా వ్యసనాలన్నీ భరించారు, నా పాపమంతా ఆయన మీద వేస్తున్నారు. కాబట్టి నేను ప్రకటించకుండా ఉండలేను, ఆయన స్తుతించకుండా నేను ఉండలేను. ఎందుకుంటాను? నేను ఉండలేను అని చెప్తూ ఇర్మియా గారు మాట్లాడుతున్నటువంటి ఈ మాట అద్భుతమైనటువంటి మాట. ఆయన చదవడం ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను గనక అలా అనుకుంటే ఉంటే గనక అగ్ని వలె నా ఎముకల్లో మండుతుంది. అది నా ఎముకల్లో అది మూడిపోతుంది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేను. దేవుడి గురించి ఎక్కడికి వెళ్ళినా మనం చెప్పకుండా ఉండలేము. నిజ క్రైస్తవుడు ఉండలేడండి. ఆత్మతో నింపబడిన వాడు చెప్పకుండా ఉండలేడండి. యేసే క్రీస్తుని బోధించక మానలేడండి. అపోస్తులందరూ ఆత్మతో నింపబడ్డారు. వాళ్ళకి ఖడ్గాలతో కూడిన శిక్షలు వచ్చాయి, వాళ్ళు శూలాలతో కూడిన శిక్షలు వచ్చాయి. కత్తితో నరికారు, శూలాలతో పొడిచారు, రాళ్ళిచ్చి కొట్టారు, తలక్రిందులుగా సిలువ వేశారు. అయినా క్రీస్తుని గురించి చెప్పకుండా ఉండలేకపోయారు. ఎందుకు క్రీస్తుని గురించి చెప్పకుండా ఉండలేకపోయారంటే క్రీస్తు ప్రేమ అంత బలవంతం చేసింది వాళ్ళని. క్రీస్తు వాళ్ళ కొరకు ప్రాణం పెట్టాడు, మనందరి కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. అందుకని మనం చెప్పకుండా ఉండలేము. చెప్పకుండా నేను ఉండగలనా? ఒక ఆత్మీయుడు ఉండలేడు. ఆత్మీయులు కానుడు ఉండగలరు, కానీ ఆత్మీయులు మాత్రం చెప్పకుండా ఉండలేరు. మనం అందరము ఆ రేంజ్లోకి ఎదగాలి. ఏ రేంజ్లోకి ఎదగాలి? వాక్యమును బోధించి ఆత్మలను రక్షించే పనిలో ఉండాలి. ఆ రేంజ్కి ఎదగాలి. ఆ రేంజ్కి ఎదగాలంటే ఇంట్లో కూర్చుంటే అవదు, నిద్రపోతే అవదు. ప్రతిరోజు ప్రార్థన చేసిన వాళ్ళకి ఆ భారం ఉంటుంది, ఉపవాసం ఉన్న వాళ్ళకి ఆ భారం ఉంటుంది, వాక్యం చదువున వాళ్ళకి ఆ భారం ఉంటుంది. ఎందుకంటే ఆ అగ్ని లోపల మండుతూ ఉంటుంది. ఆ మండినటువంటి అగ్ని ఎముకల్లోనే మండిపోతుంది. అది బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. అది నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికే తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మాట్లాడితే దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకని నేను చెప్పకుండా ఉండగలనా? మానగలనా? నేను మానలేదు, చెబుతాను అని ఇర్మియా ప్రవక్త అంటాడండి. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అపోస్తలులందరూ అదే పని చేశారు. ఒక్క
11 మంది ప్రపంచాన్ని మార్చేయగలిగారు. ఎంతమంది? 11 మంది నిక్కర్ చేయని ప్రభు దొరికారు. 500 మందిలో 11 మంది నిక్కర్ చేయని ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళందరూ పోయే తక్కే. యేసుప్రభు వాళ్ళు ఎక్కడా లెక్క చేయలేదు. మీరు వాక్యం చదవండి. వాళ్ళు అసలు పట్టించుకోలేదు పోయిన వాళ్ళని. నిలకడగా ఉండలేకపోయారు. కానీ 11 మంది నిలబడ్డారే. ఆ 11 మంది చేత ప్రపంచాన్ని సువార్త ప్రకటించుకున్నాడు. దేవునికి హల్లెలూయా. ఆ 11 మందిలో నువ్వు ఒక వ్యక్తి అయితే ఎంత బాగుంటుంది. ఆ 11 మందిలో నేను కూడా ఒక వ్యక్తిలా ఉండాలని అనుకుంటే కనుక నువ్వున్న ప్రాంతం అంతా దేవుని ఆత్మతో నింపబడతావు. నువ్వున్న ఏరియా అంతా ప్రభు పాదాల దగ్గర పరిగెత్తుకుని వస్తారు. నువ్వే కుళ్ళిపోతూ నువ్వే ఏడుస్తూ కునిపాటు పడుతూ ఉంటాయి. ఇది ఎవరొస్తారు నీ వెనకాల? ఎవరంటారు నీ మాట? నీలోనే దేవుడి శక్తి లేదు, నీలోనే ప్రార్థన లేదు, నీలోనే వాక్యం ప్రకటించలేదు. నువ్వే చెప్పలేకపోతున్నావు. నువ్వే ఏ ఎండగా గొడిగెత్తుతున్నావు. అలాంటప్పుడు నిన్ను చూసి ఎవరు మారుకుంటారు? దేవుని ఆత్మతో నింపబడు, దేవుని వాక్యంతో నింపబడు, ప్రార్థనతో నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడు. నువ్వు చెప్పో, అప్పుడు ప్రజలు వింటారు. వాడు వినండి, వాడు వినరండి అనడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని ఆత్మతో బోధిస్తున్నప్పుడు ఎవరైనా వినాల్సిందే, మారు మనసు పొందాల్సిందే. ఒకవేళ వినలేదనుకో, వాడు మండుచున్న అగ్నిగుండంలో పడతాడు, కాల్చి పడతాడు. మానక ప్రకటించాలి. ఏం చేయాలి? మానక ప్రకటించాలి. 11 మంది నిక్కచ్చిగా నిలబెట్టాలి చేసే దగ్గర. మిగిలిన నిలబడలేకపోయారు. ఆయనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి నిలబడలేకపోయారు. ఆయనకున్న నీతికి వాళ్ళు నిలబడలేకపోయారు. 11 మంది కఠినంగా నిలబడ్డారు. కఠినమైన అలాగే నిలబడిన వాళ్ళందరికీ మామూలు మరణం వచ్చింది అనుకుంటున్నారా? అందరూ కూడా ఏదో ఒక విధంగా బాధింపబడి హింసించబడి చనిపోయారు. దేవుని కొరకు ప్రాణత్యాగం చేసినాడు. మరి నువ్వు ఇప్పుడు కష్టం వస్తుంది అంటే పారిపోతావేమో. పారిపోయేవాడు ఎవరు? దేవునికి అక్కర్లేదు. నిలబడి కలిగిన వాళ్లే దేవునికి కావాలి. ఒక యుద్ధాన్ని పంపించాల్సిన దానికి ముందుగా కొంతమందిని మీరు ఏట్లోకి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి నీళ్లు తాగండి అన్నాడట. ఏట్లోకి వెళ్ళి పరిగెత్తుకెళ్ళి కొంతమంది ఫ్యాషన్గా తాగుతున్నారట. కొంతమంది కుక్క గతికినట్లుగా తాగుతున్నారట. కుక్క గతికి తాగి చూశారు, అలా తాగుతున్నారు. కుక్క గతికినట్టు తాగిన వాళ్ళందరూ సెపరేట్ చేయమన్నాడు అంతే. కుక్క గతికినట్టు తాగిన వాళ్ళందరూ సెపరేట్, మిగిలిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోన్నాడు. ఆ కుక్క గతికినట్లు తాగిన వాళ్ళందరూ యుద్ధాన్ని పనికొస్తారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. మనం ఎలా చూస్తాం? వాళ్ళని నీచకంగా చూస్తాం. చిచ్చి కుక్క గతికినట్టు తాగుతున్నారు కానీ వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. ప్యాషన్గా ఉండడం కాదు దేవునికి కావాల్సింది, యాక్టివ్గా పనిచేసేవాడు కావాలి. దేవునికి హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నేను పెంట కుప్పలు దేవుళ్ళని పైకి లేవనెత్తుతాను అంటాడు. లేవనెత్తి వాళ్ళ ద్వారా జరిగించుకుంటాను అంటాడు. నువ్వు చేయకపోతే ఇంకొకరి చేత దేవుడు జరిగించుకుంటాడు. అందుకని మనం చేయాలి, వార్త ప్రకటించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. కన్నదాన్ని వినదాన్ని చెప్పక ఉండలేకపోయారు. ఆ 11 మంది కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు. జైల్లో పెట్టినా జైల్లో దేవుని స్తుతించారంటే, నీ మీద కటకం వస్తుంది చంపుతారన్న దేవుని స్తుతించారండి. వాళ్ళు సింహాల బోన్లో వేసిన దేవుని స్తుతించారండి. అగ్నిలో పడేసిన దేవుని స్తుతించి ప్రకటించారండి. ఇదిగో నువ్వు ఈ బొమ్మకు మొక్కకు పోతే నేను అగ్నిగుండంలో వేస్తానన్న ప్రకటించారండి. ఏసైన వాళ్ళు అంటే వాళ్ళు దేంతో నిండిపోయారన్నమాట? దేవుని ఆత్మతో నింపబడిపోయారు, దేవుని శక్తితో నింపబడిపోయారు. ఆ శక్తి వాళ్ళని మార్చేసింది, రాజును మార్చేసింది, రాజ్యాన్ని మార్చేసింది. స్నేహితులారా, దయపెట్టారు, ఒక్కడు చాలండి దేవుడికి. 1000 మంది కదా ఆయనకు కావాల్సింది. మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమే ఆయన సంతోషిస్తాడన్నది బైబిల్లో. 99 నీతిమంతుల కంటే కూడా మారు మనసు పొందిన ఒక్క పాపి విషయమే ఆనందపడతాను నేను అన్నాడు. ఆయన ఒక్కడు చాలు దేవునికి. ఎంతమంది అంటే ఏంటి? దేవుడికి గమనించగలరు, ప్రకటించారు. 4